మన దేవుడు మన రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ జూన్ నెల 8వ తేదీన దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని చదువుకొని మన జీవితంలోకి స్వాధీనపరచుకుందాం. యోనా 2వ అధ్యాయము 7వ వచనంలో ఈ రీతిగా దేవుడు మనకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాడు. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఇక్కడ యోనా గారు ఆయన ఒక సమస్యలో ఇరుక్కొని ఉన్నాడు. దేవుడు యోనా గారిని నినివే పట్టణానికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. అయితే యోనా గారు నినివే పట్టణాన్ని చూసి మరి భయపడ్డారో లేకపోతే ఎందుకో తెలియదు కానీ ఆయన తర్షీషు అనే ఒక పట్టణానికి పారిపోవడానికి అక్కడ ఉన్నటువంటి ఆ ఓడలోకి ఎక్కి ఆయన వేరొక మార్గాన్ని ఎంచుకొని వెళ్తూ ఉన్నాడు. ఆ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఓడ సముద్రంలో వెళ్తూ ఉండగా పెద్ద తుఫాను ఒకటి ఏర్పడింది. అక్కడ ఉన్నటువంటి అన్యులందరూ వారి వారి దేవతలకు ప్రార్థిస్తూ ఉన్నారు. వారు ఎందువలన మనకి సమస్య వచ్చింది, ఎవరి వలన మనకి సమస్య వచ్చిందని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. అయితే యోనా గారు పడవలో అడుగు భాగాన నిద్రిస్తూ ఉండగా ఒకరు వెళ్ళి, నీవు ఇలా నిద్రపోతున్నావు, నీ దేవుడికి నీవు ప్రార్థన చేయి, మనము మునిగిపోతాము, పడవ మునిగిపోతుంది అని వారు అనుచుండగా యోనా గారు ఇది ఎందుకు జరిగినదో ఆయనకి జ్ఞాపకం వచ్చింది. అయితే వారిని చెప్పాడు, నన్ను నదిలోకి త్రోసివేయండి అని చెప్పిన తర్వాత ఆయన సముద్రంలో పడవేయబడగా ఒక త్రిమింగలము యోనా గారిని మృంగింది. అప్పుడు ఆయన ఆ సముద్ర భాగంలో ఆ చేప కడుపులో ఉన్నప్పుడు ఆయన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ రీతిగా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. యోనా గారు 7వ వచనంలో ఇక్కడ రాయబడిన ఈ విధంగా జ్ఞాపకం చేసుకున్నారు. కూపంలో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని. నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. ఇక్కడ యోనా గారు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని ఆయన ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడి మీద భారం వేశాడు. నా మనవి పరిశుద్ధాలయంలోకి, మీ యొక్క పరిశుద్ధాలయంలోకి నా మనవి చేరిందని, ఆ ప్రార్థన మీ యొద్దకు చేరిందని ఇక్కడ యోనా గారు భావిస్తూ ఉన్నారు. అయితే దేవుడు కనికరించి ఆ చేపకు ఆజ్ఞాపించగా యోనా గారిని బయటకి క్రక్కివేసింది. అయితే అప్పుడు యోనా గారు పశ్చాత్తాపడి దేవుడు చూపించినటువంటి ఆ నినివే పట్టణానికి వెళ్ళి సువార్తను దేవుడి గురించి చెప్పటము ఆయన కొనసాగించాడు. అయితే మనకు ఇక్కడ ముఖ్య అంశం ఏమిటంటే, మనం ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు దేవుడు మనకు కొన్ని దర్శనాలు ఇస్తాడు. అయితే ఆయన చెప్పిన రీతిగా మనము ప్రయాణించకుండా మన సొంత నిర్ణయాలతో మనము ప్రయాణిస్తూ ఉంటే చిక్కుల్లో పడిపోతూ ఉంటాం, లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటాం. దేవుడు మన పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికను మనము దేవునితో నిత్యము మాట్లాడుతూ, దేవా మా కొరకు మీరు ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రణాళిక ఏమిటి అని దేవుని నీవు అడగాలి. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నీకు ఒక దర్శనం ఇచ్చి నీవు చెయ్యవలసినటువంటి ఆ మార్గాన్ని నీకు చూపిస్తాడు. నువ్వు ఎన్నడను ఆ మార్గాన్ని తొలగిపోకూడదు. దేవుడు చెప్పేటువంటి ఆ మాటను నీవు విధేయులుగా ఉండాలి. ఆ మాటకు మీరు విధేయులుగా ఉండి ఆయన చూపించినటువంటి మార్గంలో మీరు ప్రయాణించాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి మనకు అనేక మార్గాలు కనిపిస్తూ ఉంటాయి. మన కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు. మన కొరకు ఆయన మానవ రూపంలో భూమికి దిగి వచ్చాడు. మన కొరకు ఆయన తనను తాను రిక్తునిగా చేసుకొని భూమి మీదకి వచ్చాడు. మనము మన ఇష్టానుసారంగా మన మార్గాలను మనం ఎంచుకొని మన జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నాం. అయితే తండ్రి మనలను
చూసి ఎంతో పశ్చాత్తాపడి దేవుడు మన కొరకు ఎంతో దుఃఖించి ఆయన ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనము నాశనం అవ్వకూడదు. మనం తప్పుడు మార్గాల్లో వెళుతున్నాము, మనల్ని సరిచేయుటకు మన కొరకు ఆయన భూమి మీదకి వచ్చి ఆయనను తనను తాను తగ్గించుకొని సిలువలో బలియాగం అయిపోయాడు. మన పాపాల కొరకు ఆయన బలియాగం అయిపోయాడు. మనకు రక్షణ భాగ్యాన్ని దయచేయుటకు ఆయన ఎంతో త్యాగాన్ని చేశాడు. ఆ త్యాగానికి మనము విలువిచ్చేవారిగా ఉండాలి. ఆ త్యాగానికి మనము రుణపడేవారిగా ఉండాలి. దేవుడు మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు. నీవు తప్పుడు మార్గాల్లో ప్రయత్నిస్తూ ఉంటే, నీవు ఇప్పటి వరకు నీ సొంత ఆలోచనలు చెప్ప నీవు ప్రయత్నిస్తూ ఉంటే, నీ సొంత ఆలోచనలు చొప్పున నీవు నీ సొంత మార్గాలను నువ్వు ఎంచుకొని నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే, దేవుడు ఈరోజు నీకు సెలవిస్తున్నాడు. నీవు ఆయనకు ప్రార్థిస్తే ఆయన నీ మనవిని ఆలకిస్తానని తెలియజేస్తున్నాడు. నీ ప్రార్థన ఎలాగ ఉండాలంటే, నీవు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు నీ ప్రార్థన ఆయన పరిశుద్ధాలయంలోనికి చేరాలి, ఆయన యొద్దకు చేరాలి. దేవుడు నీ మనవిని అంగీకరించి నీకు గొప్ప మేలుల్ని దయచేయాలి. ఆ రీతిగా నీవు బ్రతకాలని దేవుడు మన కొరకు ఆయన కాచినటువంటి రక్తాన్ని, ఆయన చేసినటువంటి బలియాగాన్ని మనము జ్ఞాపకం చేసుకొని త్వరలో రానున్నటువంటి యేసుక్రీస్తుకు మనం విధేయులుగా ఉండి ఆయన మనకు చూపించినటువంటి మంచి మార్గాల్లో మనం నడిచే విధముగా అందరము ఈ మార్గాలను మనం కలిగి ఉందము గాక. అటు కృపా ధన్యత దేవుడు మనకు ఎప్పుడు దయచేయును గాక. ఆమేన్.